మహాగణపయ్య మళ్ళీ రావయ్య 4 గంటల పాటు అంగరంగ వైభవంగా శోభయాత్ర లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం ఉదయం 7 గంటల 43 నిమిషాలకు శోభయాత్ర ప్రారంభం మధ్యాహ్నం 1 గంటల 45 నిమిషాలకు నిమజ్జనం పూర్తి 11 రోజుల్లో మహాగణపతిని దర్శించుకున్న 50 లక్షల మంది హైదరాబాద్ అంతటా ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు రైట్ ట్యాంక్ బండిపై సామాన్యుడిల వినాయక నిమజ్జనాల్లో సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండిపై అంటే ఏమనుకోకుండ్రి ఇప్పుడు సామాన్యుడిలా పోకపోతే ఎట్లా పోవాలి చెప్పండి మీరు చెప్పండి సామాన్యుడిలా పోకపోతే గణేష్ నిమజ్జనానికి ఎట్లా పోతారు ఇది ఒక వార్త సామాన్యుడిలా అని లేకపోతే ఐరన్ మ్యాన్ లెక్క సుత్తె పట్టుకొని మొత్తం ఒళ్ళంతా ఐరన్ వేసుకొని పోతారు అంటే సగం మనమే అనమాట అంటే ముఖ్యమంత్రి అన్నట్టు సామాన్యుడిగా రావద్దు మొత్తం అంగరంగ వైభవాలంగా వేసుకొని మొత్తం అలంకరించుకొని రావాలని మనమే ఫిక్స్ అయిపోయినాం మెంటల్గా అప్పుడు ఏ ముఖ్యమంత్రికైనా ఏ ఎమ్మెల్యేకైనా సామాన్యుడిలాగా ఎందుకు రాబుద్ది అవుతుంది అట్లా ఇక మనం ఎట్లా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అట్లా తయారవుతారు అయితే ఇక్కడ నిన్న ఒక ఇన్సిడెంట్ చూసినాం ఈ రేవంత్ రెడ్డి గారు పోతుంటే కూడా అది గులాబీల జెండలే రామ ఆ పాట కూడా పెట్టిరు అంటే జనాలందరూ ఏం కోరుకుంటారు జనాలందరూ ఏం వింటుర్రు అని ఈ పాటల రూపకంగా తెలిసిపోతుందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అంటూ ఉన్నారు కానీ వాస్తవానికి పాటలలోనే అంత డిక్లేర్ అయిపోదు ఏదైనా కూడా పనులలో వాళ్ళు ఇచ్చే పథకాలలో డిక్లేర్ అవుతుంది ఇక కాంగ్రెస్ పథకాలు పనులు ఎట్లుంటాయో మనందరికీ తెలిసిందే రైట్ వీళ్ళందరినీ కూడా జనాలను చూడొచ్చుగా గంగమ్మ వడికి చేరిన ఖైరతాబాద్ బడా గణేష్ నాపై ఆరోపణలు కవిత విజ్ఞతకే వదిలేస్తున్నా నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం ఇతర పార్టీల నాయకులలాగా ఆమె మాట్లాడరు తెలంగాణ సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు లండన్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న మాజీ మంత్రి అక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు తొలుత కేటీఆర్ తర్వాత కేసీఆర్తో సమావేశం మధ్యాహ్నానికి జాయిన్ అయిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కవిత ఎపిసోడ్పై కేసీఆర్ ఆరా తెగే వరకు లాగారంటూ ఆగ్రహం రైట్ ఇక కవిత విజ్ఞతకే వదిలేస్తున్న నా మీద చేసిన ఆరోపణలు నా జీవితం అంతా కూడా ఒక తెరిచిన పుస్తకం అని చెప్పేసి హరీష్ రావు గారు సింపుల్గానే సమాధానం అయితే చెప్పినట్టే నాకు కనిపిస్తూ ఉంది కాకపోతే ఇక ఒకటైతే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు పొలిటికల్గా జనాలలో ఈ పార్టీల పరంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక మనకు అది పెద్దగా కనిపిస్తుంది కానీ వాస్తవాలుగా చూసుకుంటే ఎక్కడైనా గొడవలు ఉంటాయి ఉదాహరణకు ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం తీసుకుంటే ఓ తండ్రి తర్వాత ఆ గవర్నమెంట్ జాబ్ కొడుకు వస్తే బిడ్డలు వదిలి పెడుతుంది నాకెందుకు జాబ్ ఇవ్వలేదు నేనెందుకు చేయొద్దని బిడ్డకు బాధ ఉంటుంది ఆ తర్వాత అన్న చెల్లెలకు కొట్లాటలు అయితే ఆమెకు 5దో 10దో ఇచ్చి ఆమెను జర బుజ్జగిస్తారు కొందరు ఊకుంటారు కొందరు ఊకోరు ఎక్కడైనా కూడా ఏ మనుషులైనా చూసుకో అది చుట్టరికాలలో చూసుకో లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య చూసుకో స్నేహితుల మధ్య చూసుకో ఈ ప్రపంచంలో ఎవరి మధ్యలోనే చూసుకో ఇద్దరు మనుషులకు వైరం రావడం అనేది సహజం కన్న తల్లి కొడుకులు కొట్టుకున్న రోజులు ఉన్నాయి కన్న తండ్రి బిడ్డలు కొట్టుకుంటున్న రోజులు కూడా మనం చూస్తూ ఉన్నాం కల్లారా అవన్నీ సహజమే అందులో పెద్ద ఏ ఉండదు కానీ కాకపోతే వీళ్ళు అట్లా లేకుండిరు కదా అరే మంచిగానే ఉండిరు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది అనేది కొందరికి ఒక సందేహం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అనేది మొదలవుతుంది వీళ్ళు రాజకీయంగా ఉన్నారు కనుక అది ఇంకెక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నది ఎందుకంటే ఇంకా వేరే వేరే పార్టీల వాళ్ళు మంచిగా వాడుకుంటారు కదా వాటిని చెల్లపల్లిలో డ్రగ్స్ డెన్ 12,000 కోట్ల విలువైన ముడిసరుకు పట్టివేత 35,000 లీటర్ల లిక్విడ్ 950 కిలోల కెమికల్ పౌడర్ స్వాధీనం డ్రగ్ డీలర్లకు సప్లై చేసేందుకు సిద్ధం చేసిన 5 కిలోల 968 గ్రాముల డ్రగ్స్ కూడా పట్టుకున్నారట గుట్టురట్టు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో సింథటిక్ డ్రగ్స్ తయారీ నాచారం చర్లపల్లిలో మెఫోడ్రోన్ తయారీ కంపెనీల గుర్తింపు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు నిర్ధారణ మహారాష్ట్రలో 11 మంది హైదరాబాద్లో 2 అరెస్ట్ నిందితుల్లో ఒకరు బంగ్లాదేశ్ యువతి కూడా ఉందట ఆ యువతికి కూడా సప్పట్లు కొట్టి వీళ్ళందరికీ సన్మానం చేయాలి అయితే చాలామందికి ఒక విషయం చెప్పాలి ఉక్కుపాదం అన్నారు కదా పట్టుకుంటారు బాగానే ఉంది 1, 2 కాదు 12,000 కోట్ల విలువైన ముడిసరుకు అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి 12,000 కోట్ల విలువైన ముడిసరుకు అంటే అది ఎంత డ్రగ్స్ అక్కడ సప్లై అవుతా ఉంది అది మళ్ళీ ఎన్నో కాదు మన నాచారం చెర్లపల్లి మన హైదరాబాదు ఈ ప్రాంతాలలోనే మరి ఇంత తయారైతా ఉందంటే ఇప్పుడు పట్టుకొని ఎన్ని వీళ్ళ దృష్టికి రాని ఎన్ని వీళ్ళ కళ్ళు గప్పి డ్రగ్స్ తయారైతున్న చోటులు ఎన్ని
డ్రగ్స్ అంతమైపోయిందనేది ఒక భ్రమ. డ్రగ్స్ లేదు ఈ హైదరాబాద్‌లో, ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో అనేది కేవలం ఒక కల్పితం మాత్రమే. విచ్చలవిడిగా డ్రగ్స్ ఉన్నది. అది మొత్తం పాతాళంలోకి వేళ్ళలాగా పేరుకుపోయి, కూరుకుపోయి ఉన్నది. దాన్ని అంత సులభంగా మీరు బయటికి తీయలేరు. నిరంతరం డ్రగ్స్ మీద పని చేస్తే కానీ ఆ డ్రగ్స్ పోవు. గిట్ల ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళకో, వాళ్ళకో, వీళ్ళకో, ఎక్సైజ్ వాళ్ళకో ఎవరికో ఒకరికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ముంబై పోలీసులకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు ఈడికి రావడం. ముంబైలో ఏదో ఉందని చెప్పేసి హైదరాబాద్ పోలీసులకి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు ఆడికి పోవడం. ఏదో అంటే రమ్మని పిలిస్తే చుట్టాలొచ్చి ఇంత భోజనం తినిపోయినట్టు పనులు చేస్తే కావు. పట్టుబట్టి టార్గెట్‌గా ప్రతిరోజు ఒక స్పైని పెట్టి మఫ్టీలో తిరిగి అన్ని పనులు చేస్తే ఈ డ్రగ్స్‌ని అంతం చేయగలుగుతాం. అంత నిబద్ధతతోటి పని చేస్తారా? చేయరు. అంటే ఏమనుకోకుండ్రి. దీన్ని మళ్ళా సెన్సిటివ్‌గా తీసుకోవద్దు కొందరు. ఇప్పుడు 30,000 మంది పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేసిర్రు గదా! దేశంలో కేవలం 30,000 మందే లేరుగా. రాష్ట్రంలో 30,000 మందే లేరుగా. ఇంకో 30,000 మందిని స్పెషల్‌గా డ్రగ్స్ మీద పంపిండ్రి. కేవలం డ్రగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయమని 30,000 మందిని అడిషనల్‌గా పెట్టుండ్రి.